ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మొంతా తుఫాను నల్గొండ జిల్లాలో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోత దశలో ఉన్న వేలాది ఎకరాల పంటలు నీటిపాలయ్యాయి. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అధికంగా దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికే కోసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా అక్కడ ధాన్యం రాసులను వర్షం నీరు ముంచెత్తింది. వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొంతా తుపాను ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి పొలాలు నేలవాలాయి. వరి కంకులు విరిగిపోయి మట్టిలో కూరుకుపోయాయి. పత్తి వేసిన రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. నల్లగా మారి బూజు పట్టి నేలరాలిపోతోంది. చేలల్లో మోకాల్లోతు నీళ్లు నిలవడంతో పత్తి మొక్కలు నేలవాలిపోయాయి. కొన్ని చోట్ల మిరప, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు, తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వానలకు మొత్తం కర్రేగా అయిపోయి మొత్తం ఏమన్నా దిగుబడి పెట్టిన పెట్టుబడి గిట్ట రాకుండా అయిపోయింది. కూలి గిట్ట వెళ్ళకుండా అయిపోయింది సార్. మొత్తం ఏమున్నా కూలి ఇస్తుంది చేంజ్ చూసే దుఃఖం తప్ప ఏం లేదు సార్. మొత్తం పెట్టుబడి ఎక్కువ అయిపోయింది. 5 లక్షల దాకా అయింది. మరి ఏం చేసి బతకాలి సార్ మేము? ఈ నల్ల పత్తి పెట్టుకొని కొనమంటే ఆయన రూపాయకు వేస్తుండు. మేము ఎట్లా పరిస్థితి చేయాలి? ఏం చేయాలి? కూలీలకు ఎట్లా చేయాలి? మా పెట్టుబడి ఎట్లా? వారం రోజుల దాకా మరి పత్తి ఏరుకునేటట్టు లేదు. పింతే నీళ్ళు వెళ్తున్నాయి. ఎకరాలు వర్షం వేసినాం. వేస్తే కోదామనేసరికి 2 రోజులు వాన వచ్చింది. మళ్ళీ కోదామనేసరికి మళ్ళీ వారం రోజులు వాన వచ్చింది. గ్యాప్ లేదు మాకు. గ్యాప్ లేక ఈ రోజే ఇట్లా ఎండలు వెళ్తున్నాయి. అలా పోదామనేసరికి మొలకొచ్చి మొత్తం అడ్డం పడ్డది. ఆ పరిస్థితి ఏందని అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. మేము పత్తి అసలు పనికి రాకుండా అయింది. మొత్తం కింద పడి చెట్ల మీద మొలకలు వచ్చినాయి. మొత్తం కొట్టుకపోయింది. పత్తి మొత్తం మొలకలు వచ్చింది. అసలు మొత్తం ఎకరానికి 40-50 వేలు పెట్టుబడి అయింది. అది అమ్మినా కొనేటోళ్ళు లేరు. 4 క్వింటాలు ఇంట్లో పెడితే అది 3 వేలు అడుగుతారు క్వింటలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా, అనుముల, నిడమనూరు, పెద్దపూర మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. పులిమామిడి, వెంకటాపురం, చింతగూడెం, ఉట్కూర్, అలీనగర్, నిడమనూరు, ఇబ్రహీంపేట, పెద్దగూడెం, చిన్నగూడెం ప్రాంతాల్లో పత్తి, వరి తడిచి ముద్దైంది. 10 రోజుల్లో చేతికొచ్చే పంట అకాల వర్షాలు, తుపాను ప్రభావంతో నేల కొరిగిపోయిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాయం అందించకపోతే అప్పుల్లో కూరుకుపోతామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి తమకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఒక 20 ఎకరాల పొలం మొత్తం ఏం లేకుండా మొత్తం వరదబడి కొట్టుకపోయి ఉసుక మేట పెట్టింది. చాలా నష్టం, మాకైతే చాలా నష్టం ఉంది ఈ వర్షం వల్ల, ఈ తుఫాను వల్ల. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందేమని ఎదురు చూస్తున్నాం. మరి మొత్తం కొట్టుకుపోయింది సారు. 2-3 ఎకరాల పొలం. ఏం దీనికి బతకాలి? ఎట్ట బతకాలి? పెట్టుబడులు అసలు వెళ్తలేవు. ఏం చేయాలి? మొత్తం పొట్ట మీదకి వచ్చినప్పుడు మొత్తం కరిగిపోయింది. మొత్తం నీళ్ళు మేమపోయి తుఫాను లేచి పోయింది. వచ్చి వాగు వచ్చి అక్కడ చెర్లు దిగినాయో ఏం తెచ్చినాయో మొత్తం కొట్టకపోయినాయి సారు. మరి మా పరిస్థితి పత్తి ఏం అట్టాగమైంది, పొలాలు ఇట్టాగమైనాయి. మేము కౌలకు పెట్టిన పొలాలు అట్నే పోయినాయి, సొంతం పొలాలు అట్నే పోయినాయి. పావుల బేడ సంపాదించుకుందామంటే ఇవి పోయినాయి, పత్తి పోయింది సారు. మరి దీనికి ఏమైనా నష్టపరాలని కట్టియాలి. మీరు వచ్చి చూసుకొని కట్టిస్తారా? పావుల బేడ కట్టియాలి. 12 దాకా యూరియా కట్టలకి నిలబడ్డాం. ఆ లైన్లో నిలబడితే యూరియా కట్టలు దొరకలేదు. ఇప్పుడు ఏం బాగా వచ్చి నష్టమైంది. ఇప్పుడు ఎకరాకి 50 దాకా పెట్టుబడి అప్పు తెచ్చిపెట్టాం. ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా వెళ్ళినట్టుంది. కొంచెం ప్రభుత్వం అంతా ఇంతో సహాయం చేయాలి. ఆగొచ్చి మొత్తం పచ్చేలు అయితేంది, పొలాలు అయితే మొత్తం కొట్టపోయినాయి. అంతా ఆగవాగం సార్. ఈ మొత్తం పీడంగా పోతానికి మాకు పొలాలు గిట్ట అన్ని పోయినాయి సారు. దాన్ని బట్టి మరి మేము ఏం చేయాలి, ఏం సంగతి మాకు ఎటు తోయక అన్ని ఆ మోటార్లు గిట్ట కొట్టకపోతున్నాయి. ఆ రైతుల పరిస్థితి ఎట్లుందంటే చెప్పుకోవటానికి అంత సిగ్గు అనిపిస్తుంది. కూలోళ్ళు ఒక పక్క ఆగం, బేరగాళ్ళు ఒక పక్క ఆగం. రైతులకు అనేది రైతుగా చేసే కంటే కూడా పనికి పోవటం మంచిది అనిపిస్తుంది. భూమిలోనే అనేది కానీ భూమి ఉన్నోడు ఎకరం అమ్ముకోవాల్సిందే. బత్తాయికాయలు పోయిన సంవత్సరం ఈ టైం 30 వేలు అమ్మినాయి. ఈ సంవత్సరం 12 వేలు లేవు. ఈ తుఫాను వల్ల ఇంకా సర్వనాశనం అయిపోయిన రైతులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా వెనువెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. అవసరమైతే అర్ధరాత్రి అయినా సరే కొనుగోలు చెయ్యాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్లు పేర్కొన్నారు.